హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు సెమీ కండక్టర్స్ గురించి నేర్చుకుందాం. 5 మినిట్స్ లోపల వీలైనంత తొందరగా ఫటాఫట్గా నేర్చేసుకుందాం. ఫస్ట్ సెమీ కండక్టర్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు నేను చాలా వీడియోస్లో చెప్పిన, మళ్ళీ అదే మెసేజ్ చేస్తున్నారు. సో సెమీ కండక్టర్ అంటే ఏంటి అని అంటే, సమ్ టైమ్స్ కరెంట్ని అలో చేసి కండక్టర్ లాగా వర్కౌట్ అవుతుంది, అండ్ సమ్ టైమ్స్ కరెంట్ని స్టాప్ చేసి ఇన్సులేటర్ లాగా కూడా వర్క్ అవుతుంది. దాన్ని ఏమంటాము అని అంటే సెమీ కండక్టర్ అని అంటాం. అసలు సెమీ కండక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఎలక్ట్రిసిటీ కండక్షన్స్ని బట్టి మెటీరియల్స్ని మనం 3 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి కండక్టర్, ఇంకోటి సెమీ కండక్టర్, అండ్ ఇంకొకటి ఇన్సులేటర్. అసలు కండక్టర్ అంటే ఏంటి అని అంటే, ఎలక్ట్రికల్ కరెంట్ అనేది కంటిన్యూస్గా ఒక మెటీరియల్స్లో ఫ్లో అయితే ఏమంటాము అని అంటే దానికి కండక్టర్ అని అంటాం. అండ్ సెమీ కండక్టర్ అంటే ఏంటి అని అంటే, సమ్ టైమ్స్ కరెంట్ని అలో చేస్తుంది, సమ్ టైమ్స్ అలో చేయకుండా స్టాప్ చేస్తుంది. దీన్ని ఏమంటాము అని అంటే సెమీ కండక్టర్ అని అంటాం. నెక్స్ట్ ఇన్సులేటర్స్కి వచ్చేసరికి కరెంట్ అనేది అస్సలు ఫ్లో కాదు. అంటే ఈ మెటీరియల్స్లో ఏ మెటీరియల్స్లో అయితే ఎలక్ట్రికల్ కరెంట్ అసలు ఫ్లో కాదు, దాన్ని ఏమంటాము అని అంటే ఇన్సులేటర్ అని అంటాం. కండక్టర్కి ఇన్సులేటర్కి మధ్యలో ఉండేది ఏదైతే ఉంటుందో దాన్ని సెమీ కండక్టర్ అని అంటాం. అంటే ఇది సమ్ టైమ్స్ కండక్టర్ లాగా వర్క్ అవుతుంది, అండ్ సమ్ టైమ్స్ ఇన్సులేటర్ లాగా వర్క్ అవుతుంది. అసలు ఎట్లా వర్క్ అవుతుంది అక్క అని అంటే, ఫస్ట్ ఎలక్ట్రికల్ కరెంట్ అనేది ఫ్లో అవ్వడానికి మనకి ఎనర్జీ బ్యాండ్ థియరీ అనేది, అంటే దాని గురించి తెలుసుకోవడానికి ఎనర్జీ బ్యాండ్ థియరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎనర్జీ బ్యాండ్ థియరీ లోపల మనకి 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి వ్యాలెన్సీ బ్యాండ్, ఒకటి ఎనర్జీ గ్యాప్, ఇంకొకటి వచ్చేసి కండక్షన్ బ్యాండ్. ప్రతి ఒక్క మెటీరియల్స్ లోపల నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఎక్కడ ఉంటాయి అని అంటే వ్యాలెన్సీ బ్యాండ్ లోపల ఉంటుంది. ఈ వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్యలో ఒక ఎనర్జీ గ్యాప్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే వ్యాలెన్సీ బ్యాండ్ లోపల ఉన్న నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఈ ఎనర్జీ గ్యాప్ని దాటి కండక్షన్ బ్యాండ్కి మూవ్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అన్నమాట. సో ఇంట్లో వ్యాలెన్సీ బ్యాండ్ నుంచి ఎనర్జీ గ్యాప్ని దాటి కండక్షన్ బ్యాండ్కి ఫ్లో అయ్యి కరెంటు ఫ్లో అయితే దాన్ని అప్పుడు అంటే ఎలక్ట్రాన్స్ అనేటివి మూవ్ అయితే అప్పుడు కండక్షన్ జరిగినట్టు, అప్పుడు కరెంట్ అనేది ఫ్లో అయినట్టు. ఓకేనా? ఇది వచ్చేసి ఫస్ట్ అంటే ప్రతి ఒక్క సాలిడ్ మెటీరియల్స్ లోపల ఈ ఎనర్జీ బ్యాండ్ అనేది ఉంటుందన్నమాట కంపల్సరీ. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను కండక్టర్స్ గురించి చెప్పేస్తా ఫాస్ట్గా. ఇక్కడ చూడండి, ఇది వ్యాలెన్సీ బ్యాండ్, ఇది కండక్షన్ బ్యాండ్. ఈ కండక్టర్స్ లోపల ఏమవుతుంది అని అంటే వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్య ఎనర్జీ గ్యాప్ అనేది 0 ఉంటుంది. 0 ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వ్యాలెన్సీ బ్యాండ్ లోపల ఉన్న నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది కండక్షన్ బ్యాండ్కి ఈజీగా మూవ్ అవుతాయి. ఈజీగా మూవ్ అవడం వల్ల ఏమవుతుంది, కండక్టర్స్ లోపల ఎలక్ట్రికల్ కరెంట్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతుంది. ఓకేనా? అందుకే మనము మ్యాక్సిమం కరెంటుని ఫ్లో చేసుకోవడానికి ఏం వాడతాము అని అంటే కండక్టర్స్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ కావచ్చు, సిల్వర్, గోల్డ్, అల్యూమినియం, ఇవన్నీ కండక్టర్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఫస్ట్ ఇన్సులేటర్స్ గురించి చెప్తా. ఇన్సులేటర్స్ అంటే ఏంటి అని అంటే, చూడండి, వ్యాలెన్సీ బ్యాండ్ లోపల నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఈ వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి ఎనర్జీ గ్యాప్ అనేది ఎంత ఉంది అంటే 5 EV ఉంది. ఓకే, 5 EV ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ అనేటివి ఈ గ్యాప్ని దాటి పైనకి అసలు వెళ్ళలేవు, ఇంపాసిబుల్. సో ఇక్కడ ఏమవుతుంది, వ్యాలెన్సీ బ్యాండ్ లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ అనేటివి వ్యాలెన్సీ బ్యాండ్కి అన్నిటి అసలు వెళ్ళలేవు, కాబట్టి అసలు కరెంట్ అనేది ఫ్లో కాదు. దీన్ని ఏమంటామంటే ఇన్సులేటర్ అని అంటాం. ఇన్సులేటర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి రబ్బర్ కావచ్చు. ఓకేనా? తర్వాత గ్లాస్. ఎందుకు అనంటే ఇప్పుడు రబ్బర్ వైర్ లోపల ఉండేదాన్ని కండక్టర్ అంటాం, వైర్ పైన ఉండేదాన్ని ఇన్సులేటర్ అని అంటాం. వైర్ లోపల ఉండే కాపర్ తీగల గుండా కరెంట్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతుంది, బట్ పైన ఉన్న అంటే రబ్బర్ టైప్ ఉండే దాన్ని ముట్టుకున్నప్పుడు మనకి షాక్ అనేది రాదు. సో ఎందుకు రాదు అని అంటే కరెంట్ అనేది దాంట్లో ఫ్లో కాదు, కాబట్టి మనకి కరెంట్ అనేది రాదు. నెక్స్ట్ ఇప్పుడు సెమీ కండక్టర్స్ గురించి చెప్తా. సెమీ కండక్టర్స్ గురించి వచ్చేసరికి సమ్ టైమ్స్ కండక్టర్ లాగా వర్క్ అవుతుంది, సమ్ టైమ్స్ ఇన్సులేటర్స్ లాగా వర్క్ అవుతుంది. ఫస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు ఎనర్జీ బ్యాండ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి ఏమవుతున్నాయి అని అంటే వ్యాలెన్సీ బ్యాండ్ లోపల ఉంటాయి. ఈ వ్యాలెన్సీ బ్యాండ్కి ఎనర్జీ గ్యాప్ అంటే కండక్షన్ బ్యాండ్కి మధ్యలో ఉండే ఎనర్జీ గ్యాప్ ఎంత అంటే 1 EV నుంచి 3 EV వరకు ఉంటుంది. ఈ గ్యాప్ని దాటుకొని కండక్షన్ బ్యాండ్కి వెళ్ళినప్పుడు మాత్రమే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. లిజన్ అంటే ఎప్పుడైతే ఇందులో ఉన్న వ్యాలెన్సీ బ్యాండ్ లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎనర్జీని తీసుకొచ్చుకొని కొంచెం ఎనర్జీ అనేది గెయిన్ చేసుకొని ఈ ఎనర్జీ గ్యాప్ని దాటి కండక్షన్ బ్యాండ్కి వెళ్ళినప్పుడు మాత్రం కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో వెళ్ళలేకపోతే కరెంట్ అనేది ఫ్లో కాదు. సో ఫ్లో అయినప్పుడు ఒక కండక్టర్ లాగా వర్క్ అవుతుంది, ఫ్లో కానప్పుడు ఇన్సులేటర్స్ లాగా వర్క్ అవుతుంది.
అసలు ఎప్పుడు ఎలక్ట్రాన్స్ వాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్‌కొత్తాయి. అండ్ ఎప్పుడు వాలెన్సీ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్‌కి పోవు. అసలు దాన్ని ఎట్లా అయితుంది అనేది చెప్తా చూడండి. ఎప్పుడైతే 0 డిగ్రీ టెంపరేచర్స్ దగ్గర ఏమైతుంది అనంటే సెమీ కండక్టర్ అనేది ఒక ఇన్సులేటర్స్ లాగా వర్క్ అయితుంది. ఎందుకు అనంటే ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో అవి టెంపరేచర్స్ నుండి ఎనర్జీ అనేది గెయిన్ చేసుకోగలుగుతాయి. బట్ ఇక్కడ టెంపరేచర్ అనేది 0 ఉంది కాబట్టి ఏమైతుంది, ఇక్కడ ఇది వాలెన్సీ బ్యాండ్ అనుకుందాం. తర్వాత ఇది ఎనర్జీ గ్యాప్ అనుకుందాం. ఇది కండక్షన్ బ్యాండ్ అని అనుకుందాం. ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ నీకు టెంపరేచర్ అనేది 0 ఉంది. సో, ఇక్కడ ఏమైతుంది, ఎలక్ట్రాన్స్‌కి అసలు ఎనర్జీ అనేది రావడం లేదు. ఎనర్జీ అనేది రాకపోవడం వల్ల ఏమైతుంది, ఈ గ్యాప్‌ని దాటి కండక్షన్ బ్యాండ్‌కి పోలేవు. సో, ఇప్పుడేమైతుంది, 0 డిగ్రీ టెంపరేచర్స్ దగ్గర సెమీ కండక్టర్ అనేది ఇన్సులేటర్స్ లాగా వర్క్ అయితుంది. అదే ఒకవేళ ఇది రూమ్ టెంపరేచర్స్‌లో ఉంది. రూమ్ టెంపరేచర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 డిగ్రీ సెల్సియస్, 40 డిగ్రీ సెల్సియస్ వాటెవర్స్ మేబీ ఇది ఒక రూమ్ టెంపరేచర్స్‌లో ఉంది. రూమ్ టెంపరేచర్స్‌లో ఉన్నప్పుడు ఏమైతుంది, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి ఈ వాలెన్సీ బ్యాండ్స్ లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ ఏం చేసాయంటే టెంపరేచర్స్ నుంచి సమ్ ఎనర్జీ అనేది గెయిన్ చేసుకుంది. గెయిన్ చేసుకోవడం వల్ల ఏమైతుంది అనంటే ఈ ఎనర్జీ తోటి ఎలక్ట్రాన్స్ అనేటివి ఈ ఎనర్జీ గ్యాప్‌ని దాటి కండక్షన్ బ్యాండ్‌కి కొంచెం మూవ్ కాగలుగుతాయి. మూవ్ కాగలిగినప్పుడు ఏమైతది, ఇక్కడ కండక్టర్ లాగా వర్కౌట్ అవుతుంది. సో, దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అనంటే ఎప్పుడైతే టెంపరేచర్ అనేది 0 డిగ్రీ టెంపరేచర్స్ లోపల ఉంటదో అప్పుడు ఏమైతుంది, సెమీ కండక్టర్ అనేది ఇన్సులేటర్ లాగా మారుతుంది. ఆర్ ఎప్పుడైతే రూమ్ టెంపరేచర్స్ లోపల ఉంటుందో ఆర్ ఎక్కువ టెంపరేచర్స్ దగ్గర ఉంటుందో అప్పుడు సెమీ కండక్టర్ అనేది ఒక కండక్టర్ లాగా వర్క్ అవుతుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. జేఎల్ఎం ఎగ్జామ్స్‌కి కానియండి, సబ్ ఇంజినీర్ ఎగ్జామ్స్‌కి కానియండి, దీని నుంచి ఒక క్వెషన్ అనేది కంపల్సరీ వస్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి, ఎట్ 0 డిగ్రీ టెంపరేచర్స్ దగ్గర ఎనర్జీ గ్యాప్ ఎంతుంటుంది ఆర్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఎనర్జీ గ్యాప్ అనేది ఎంతుంటుంది. ఫస్ట్ సెమీ కండక్టర్స్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి అనంటే సిలికాన్ అండ్ జర్మేనియం. దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ సెమీ కండక్టర్స్. ఇంకా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల అడిగే క్వెషన్ ఏంది అనంటే 0 డిగ్రీ టెంపరేచర్స్ దగ్గర ఎనర్జీ గ్యాప్ సిలికాన్‌కి ఎంతుంటుంది అనంటే 1.2 ఈవీ ఉంటుంది. అదే జర్మేనియంకి ఎనర్జీ గ్యాప్ అనేది 0.785 ఈవీ ఉంటుంది. అదే రూమ్ టెంపరేచర్స్‌కి వచ్చేసరికి గ్యాప్ అనేది తగ్గుతుంది. అబ్జర్వ్ చేయండి. ఈజీ ఈజ్ ఈక్వల్స్ టు 1.1 ఈవీ ఉంటది. ఆర్ జర్మేనియంకి ఈజీ ఈజ్ ఈక్వల్స్ టు 0.72 అనేది ఉంటది. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.